హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని నేను శ్లోకాకి అయితే టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయలేదండి. ఇవాళ యాక్చువల్లీ ఏమవుతుందంటే పాస్ట్ 10 days నుంచి ఇట్స్ లైక్ క్వైట్ క్రేజీ అనమాట మా ఇంట్లో. ఎందుకంటే అనంత్ ఈజ్ రియలీ కాటప్. తను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 11:30 అయిపోతుంది, పడుకునేసరికి 12:30. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ 4:30కి లేచి కుకింగ్, శ్లోక స్కూల్ అయితే మిస్ అవ్వకూడదు కదా, సో టిఫిన్ బాక్స్ అదంతా నా రొటీన్ నడుస్తుంది. సో ఆ కొంచెం స్లీప్తో మామూలుగా 1 week అయినా కూడా ఐ కెన్ సస్టైన్ అండి. నాకు 4 hours సాలిడ్ స్లీప్ ఉంటే ఐఎమ్ గుడ్ టు గో. నాకు ఇంకా మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు కాబట్టి ఐ నీడ్ దట్ 4 hours ఆర్ 5 hours ఆఫ్ సాలిడ్ స్లీప్. లేకపోతే ఇంకా బ్రెయిన్ పనిచేయదనమాట. కానీ పాస్ట్ 10 days నుంచి ఇట్స్ లైక్ హెవీ అండ్ ఆఫ్టర్నూన్స్ పడుకునే హ్యాబిట్ లేకపోవటం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ మై స్లీప్. అండ్ ఇవాళ అయితే నిజంగా చాలా టైరింగ్ కాదండి, చాలా డిసోరియంటెడ్గా ఉన్నాను అనమాట నిద్ర లేకపోయేసరికి. సో ఐ డిసైడెడ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మై సెల్ఫ్ ఇన్ టు యాజిటేటెడ్ మోడ్. అబ్బా చెయ్యాలి అన్న ఆ గోల్లో పడకుండా లక్కీగా శ్లోక స్కూల్లో, ఈ స్కూల్లో క్యాఫెటీరియా ఉంది. అండ్ ఈ క్యాఫెటీరియాలో ఏంటంటే మనీ ఇచ్చి మనం కొనుక్కోవచ్చు ఫుడ్. మామూలు స్కూల్స్లో క్యాఫెటీరియా ఉండేది, కానీ వాళ్ళు ఏంటంటే 1 month సబ్స్క్రిప్షన్ మినిమం కట్టించుకునేవాళ్ళు. నాకు అది నచ్చదనమాట. ఎందుకంటే 1 month నేను ఐ విల్ నాట్ అలౌ హర్ టు ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. కానీ వన్స్ ఇన్ అ వైల్ ఇదిగోండి ఇట్లాగా ఉన్నప్పుడు దేర్ షుడ్ బీ అ ప్రొవిజన్ ఫర్ కిడ్స్ టు బై దేర్ లంచ్ అనమాట. ఈ స్కూల్లో అది ఉంది. సో ఐ ఆస్క్డ్ హర్ టు ఈట్ సంథింగ్ ఫ్రమ్ ద క్యాఫెటీరియా. అండ్ నేనైతే ట్యూస్డే టెంపుల్కి వెళ్ళాలి కదా, కానీ టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. బికాజ్ అనంత్ 6:30 కల్లా హీ వాజ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో నేను మాత్రం మా సొసైటీలో కింద టెంపుల్ ఉంటుంది, రోజు వెళ్తూ ఉంటాను. అది ఏదో ఒక టైం నేను చూసుకొని వెళ్ళిపోతాను. సో ఇవాళ మార్నింగే వెళ్ళిపోయాను, సో దట్ నాకు కొంచెం ఏదో టెంపుల్కి వెళ్ళి వచ్చానన్న ఫీలింగ్ ఉంటుంది కదా అనేసి. అండ్ దెన్ ఐఎమ్ హ్యావింగ్ మై కప్ ఆఫ్ హాట్ కాఫీ. ఇప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా కూర్చున్నాను. యాక్చువల్లీ ఇవాళ రిలాక్స్డ్గానే ఉన్నానులేండి. నేనేమి హడావిడిగా వంటలు చేయలేదు. ఓన్లీ శ్లోకాకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, అనంత్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బట్ దెన్ ద స్లీప్లెస్నెస్ విల్ యాక్ట్ ఆన్ యువర్ హెడ్. కానీ కాసేపు కూర్చుంటే మాత్రం ప్రశాంతంగా. అండ్ ఐ నీడెడ్ దిస్ బ్రేక్ అండి. ఆ రొటీన్ చేసి ఇట్స్ గెటింగ్ మొనాటనస్ అనిపిస్తుంది నాకు. అండ్ నాకు వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి బాడీ స్ట్రెయిన్ అవుతుంది ఫర్ షూర్. మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇన్ ద సెన్స్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఐఎమ్ జగ్లింగ్ విత్. సో కొంచెం ఐ వాంట్ టు టేక్ ఇట్ స్లో అన్నట్టే ఉన్నాను ఇవాళ. కాకపోతే అక్కడ కాఫీ తాగేటప్పుడు ఐ రిమెంబర్డ్ నా ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటబుల్ బాస్కెట్ చెత్త కుప్ప కంటే బ్యాడ్గా ఉందండి. ఇట్స్ రియల్లీ డిస్గస్టింగ్. నా ఫ్రిడ్జ్ ఇంత బ్యాడ్గా నాకు గుర్తులేదు. వెన్ వాజ్ ఇట్ సో బ్యాడ్? ఐ వాజ్ జస్ట్ డంపింగ్ వెజ్జీస్ అనమాట. కొంటున్నాను, అక్కడ పడేస్తున్నాను, అండ్ ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటుందా, అది తీసి క్లీన్ చేసుకోవటం అన్నది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఆల్ ద హెక్టిక్ స్కెడ్యూల్స్ ఐ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ మంత్. సో ఇవాళ మాత్రం ఇంక ఇట్లా కాదు, అన్నీ ఆర్గనైజ్ చేయాల్సిందని మొత్తం తీసేసి ఒకే వెజిటబుల్ 2 కవర్లలో అట్లా ఉండి కొన్ని పాడైపోయినాయి. కొన్ని కాదులేండి, చాలా వేస్ట్ అయిపోయినాయి. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అండ్ గిల్టీ అబౌట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫుడ్. అది ఎవరికైనా ఇచ్చినా తింటారు కదా, అట్లా వేస్ట్ చేయటం అన్నది నాకు అస్సలు నచ్చదండి. బట్ ఐ డిడ్ దాట్ దిస్ టైమ్. ఇలాంటి మిస్టేక్స్ ఇంకా అవ్వకుండా ఉండటానికి నేను పెట్టుకున్న ఒక థంబ్ రూల్ ఏంటి అంటే, నేను ఎప్పుడూ ఫాలో అయ్యేదేనండి ఇది. ఫ్రిడ్జ్లో నేను వీక్లీ వన్స్ ఒక్కసారి మొత్తం చెక్ చేసుకుంటాను ఏమన్నా. ఎందుకంటే మనం నార్మల్ ఫ్రిడ్జ్ కూడా ఏం చేస్తామంటే, మిగిలిపోయిన కూరలో లేదా కొంచెం రైస్ మిగిలిపోయింది అనుకోండి, రేపు రైస్తో తినేద్దాము అనేసి పెట్టుకుంటాం. యూ డోంట్ త్రో రైస్. అండ్ ఐ డోంట్ పర్సనలీ త్రో రైస్ ఆర్ కర్రీ. ఏది కొంచెం ఉన్నా కూడా ఐ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్, రేపు ఫినిష్ చేద్దాం అని. కానీ ఒక్కొక్క రోజు గుర్తుంటుంది, ఒక్కొక్క రోజు గుర్తుండదు. అలాంటప్పుడు ఎవ్రీ వీక్ నేనేం చేస్తాను అంటే చెక్ చేసేసుకుంటాను ఒక్కసారి ఏమున్నాయి అనేసి. అన్ని లిడ్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. అండ్ దాట్స్ ద రీజన్ నేను నా ఏంటంటే గ్లాస్ బౌల్స్ కలెక్షన్ నాకు పెరిగింది. రీజన్ అదే అండి. ఎందుకంటే గ్లాస్ బౌల్స్లో ఇట్స్ ఈజీ టు సీ. నేను పెద్దగా ఒక ప్రొసీజర్ పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. అదే స్టీల్ గిన్నెల్లో పెడితే మళ్ళీ వెతికి చూడాలి ఏముందో లేదో అని. బట్ మోస్ట్లీ ఐ యూస్ గ్లాస్ బౌల్స్ టు కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్ కదా, ఆ కంటైనర్స్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసేసుకుంటాను. అది ఫ్రిడ్జ్కి అయితే చేస్తున్నాను, కానీ వెజిటేబుల్ బాస్కెట్కి అసలు చేయట్లేదు.
సో ఇప్పుడు నేను అనుకుంది ఏంటంటే వెజిటబుల్ బాస్కెట్ అండ్ ఆల్సో ఫ్రీజర్ ఒక్కసారి నేను చెక్ చేసుకుంటాను. వాట్ ఆల్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆల్ ఐ నీడ్ టు ఫినిష్ అన్నది ఒక్కసారి వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకొని అవసరం లేని ప్రోడక్ట్స్ డిస్కార్డ్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఈ బాస్కెట్ అంతా నా సిట్రస్ స్ప్రే నేను చేస్తాను కదండి లెమన్ పీల్స్తో, దాంతోనే క్లీన్ చేసుకున్నాను. అండ్ కొంచెం రుద్దుకుంటే క్లాత్తో బాగానే వచ్చేసింది. అండ్ ఈ బాస్కెట్ని కూడా తీయచ్చు యాక్చువల్లీ. సో తీసేసి ఈ వెనకాల మాత్రం చాలా మురికుంది. ఐ థింక్ ఈ వెనకాల నేను బాంబేలో ఉన్నప్పుడు క్లీన్ చేశాను తప్ప ఇక్కడికి వచ్చినాక కూడా క్లీన్ చేయలేదు. సో అదంతా తీసి తరోగా ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇట్ డెఫినెట్లీ టుక్ సమ్ టైమ్ అండి. లిటరలీ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఓన్లీ టు క్లీన్ ద వెజిటబుల్ బాస్కెట్ అండ్ సార్ట్ ద వెజ్జీస్ అన్నీ పెట్టుకోవటానికి నాకు టైం అయితే పట్టింది. బట్ అయిపోయినాక మాత్రం భలే హాయిగా ఉంది. అండ్ ఇవాళ నిజంగా ఏ ముహూర్తాన లేచానో కానీ నేను వండను, ఐ వాంట్ టు రిలాక్స్ అని లేచానండి. అండ్ ద డే స్టార్టెడ్ వెరీ స్లో పేస్లో, చాలా బాగా స్టార్ట్ అయింది. అండ్ ఐ థాట్ ఎస్ ఐ ప్యాంపర్ మై సెల్ఫ్, నేను ఇవాళ అర్బన్ కంపెనీ బుక్ చేసుకుంటాను ఇది అది అనుకున్నాను. బట్ వన్స్ పని మోడ్లో పడితే నాకున్న క్రేజీనెస్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఐ గో ఓవర్బోర్డ్ అబౌట్ వర్క్ అనమాట. సో ఇవాళ ఇది ఎట్లాగో ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాను. టుడే ఐ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఇంకా ప్లాన్ చేసుకోవాలి రెగ్యులర్గా ఏం వండాలి ఏం వండద్దు శ్లోకాకి అన్నది ఒకటి ప్లానింగ్ పెట్టుకొని, ఐ డోంట్ వాంట్ టు స్కిప్ టిఫిన్ బాక్స్ సెషన్ అండ్ ఆల్ దట్. సో అదంతా సార్ట్అవుట్ అయితే చేసేసాను. అండ్ ఇట్ ఫీల్స్ నైస్ ఆ వెజిటబుల్ బాస్కెట్. అండ్ మోస్ట్లీ నేను ఈ మధ్య జిప్ లాక్ బ్యాగ్స్ ఎక్కువ వాడుతున్నానండి. అంటే అవి ఒక్కసారి కొనుక్కుంటే వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ దాట్ వే దే ఆర్ ఆల్సో ట్రాన్స్పరెంట్ కాబట్టి వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. నార్మల్ కవర్స్ మాత్రం చాలా తక్కువే వాడుతున్నాను, అస్సలు వాడట్లేదని చెప్పట్లేదు. ఎందుకంటే ఫ్రూట్స్కి వాటికి పట్టవు కదా జిప్ లాక్ బ్యాగ్స్లో, వాడుతున్నాను. బట్ మోస్ట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ జిప్ లాక్ బ్యాగ్స్ విచ్ ఆర్ రీయూజబుల్. ఫ్రిడ్జ్ అయిపోయిందా, ఇంకా బాల్కనీలో కూర్చాను. నాకు ఇందాక కాఫీ తాగుతున్నప్పుడు తులసమ్మని పెట్టాను అని చూపెట్టాను కదండి లాస్ట్ వీక్. చక్కగా తులసమ్మ అంటుకుంది ప్లాంట్. అండ్ చాలా బాగా, అంటే ఇంకా బలం లేదు కానీ సస్టైన్ అయితే అయ్యింది ప్లాంట్. సో ఇప్పుడు ఏమనుకున్నాను అంటే కొంచెం ఇంకా తులసి కోటను అయితే సెట్ చేసుకోవాలి అని. అండ్ చెప్పాను కదంటే ఒక్కొక్క రోజు ఏ సైడ్ ఆఫ్ ద బెడ్ నుంచి లేస్తామో తెలియదు కానీ పనిలోనే ఉంటాం అనమాట. సో ఐ వాజ్ లైక్ ఇంకా ఇవాళ ఎట్లాగైనా బాల్కనీ కూడా సెట్ చేసేయాలి అన్న జోష్ వచ్చింది నాకు. ఒక్కొక్క రోజు వస్తుందండి జోష్. ఆ రోజు మాత్రం ఇట్లాగే పని చేస్తూ ఉంటాను. అండ్ రిమైనింగ్ డేస్ ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ టు డూ ద బేసిక్ డస్టింగ్, క్లీనింగ్ ఇవన్నీ. సో ఇవాళ అయితే సెట్ చేసుకుందాము అనేసి ఆ టేబుల్ క్లీన్ చేసేసాను. ఇది బాగా డస్ట్ అయితే పేరుకుపోయింది. సో ఒక్కసారి పాత స్క్రబ్బర్తో కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ వేసుకొని స్క్రబ్బింగ్ అయితే చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక వెట్ క్లాత్తో మాత్రం క్లీన్ చేశాను. యాక్చువల్లీ మా బాల్కనీలో ఏంటంటే కడగటానికి లేదండి ప్రొవిజన్, వాటర్ పోవటానికి ఏంటో వెరైటీగా కట్టారులేండి. ఇట్స్ న్యూసెన్స్, ఎప్పుడైనా చూపెడతాను నేను అది వాటర్ కడగటానికి లేదు. యూ ఓన్లీ హ్యావ్ టు మాప్ ద బాల్కనీ అనమాట. సో ఇప్పుడు కట్టే కన్స్ట్రక్షన్స్లో మోస్ట్లీ ఇట్లాగే ఉన్నాయండి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్గా అయితే కడుతున్నారు కానీ అది అసలు కన్వీనియంట్గా ఉంటుందా లేదా అన్నది ఎవరు చూసుకోవట్లేదు. బేసికలీ ఓన్లీ వీఆర్ లుకింగ్ ఎట్ ద లుక్స్ అండ్ మోర్ లుక్స్. అంతే, హోమ్ డెకరేషన్ కూడా అట్లాగే ఉంది, ఇంటీరియర్స్ కూడా అట్లాగే ఉంటున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఇదంతా క్లీన్ అయితే చేసేసుకొని అండ్ ఈ తులసమ్మని ఇదంతా సెట్ చేసుకునేటప్పుడు మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నానండి. నేను మొన్న ఆ శారీ తెచ్చుకున్నాను కదా, మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ బార్డర్ది. ఆ శారీ కొనడానికి వెళ్ళినప్పుడు నా పక్కనే ఇంకెవరో ఉన్నారనమాట. దే వేర్ ఆల్సో షాపింగ్. వాళ్ళు చీరల కోసమే వచ్చారు, మైట్ బి పెళ్లి చీరలకు వచ్చారు ఏమో నాకు తెలియదు. కానీ దే వర్ టాకింగ్ అబౌట్ ద కలర్స్. ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఒకగా. సో దే వర్ టాకింగ్ అబౌట్ ద కలర్స్. అండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే
ప్రతిదీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. పాపం ఒక యంగ్ గర్ల్ వచ్చింది, ఆ అమ్మాయి చాలా నచ్చింది ఒక కలర్, నచ్చి ఆ అమ్మాయి తీసుకుంటానంటే ద అదర్ టూ ఎల్డర్లీ పీపుల్ దే ఆర్ సేయింగ్ ఈ కలర్ నీకు సూట్ అవ్వదు, అదే వేరే నువ్వు కొంచెం ఫేర్గా ఉంటే ఆ కలర్ నీకు సూట్ అవుతుంది అనేసి అట్లా మొహం మీద అనేసారండి. ఎస్, మైట్ బీ వాళ్ళ మదరో పిన్నో అత్తో ఎవరో క్లోజ్ రిలేటివ్సే అయి ఉండొచ్చు. బట్ అట్లా కలర్ కాంప్లెక్షన్ మీద అలా కామెంట్స్ పాస్ చేస్తారు ఇప్పుడు కూడా అన్నది నాకు ఒక్కసారి ఒక షాక్ లాగా వచ్చింది. అండ్ నీ కలర్కి నీ స్కిన్ టోన్కి యూ హ్యావ్ టు టేక్ బ్రైటర్ కలర్స్, అట్లా ఏదో కలర్ కాంబినేషన్ల మీద ఒక డిస్కషన్ పెట్టేశారండి. అండ్ ఐ వాజ్ లైక్ రియలీ జాప్ టు ద కోర్ అనమాట. ఏంటి, ఏ కలర్ ఉన్నా మనకి, ఏ డ్రెస్ అయినా అండి, ఏ కలర్లో ఉన్నా మనం మన ఒంటి మీద వేసుకొని అది మనకి సెట్ అవుతే కొనుక్కోవాలి. అంతేకాని నేను డార్క్గా ఉన్నాను, నాకు ఈ కలర్ సూట్ కాదు అన్న ఇన్హిబిషన్స్ నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు నా లైఫ్లో. ఎందుకంటే మా ఇంట్లో అమ్మ అక్క అందరూ చాలా ఫేర్ అండి, నేను చామన్ ఛాయ. సో నన్ను కూడా చాలామంది స్కూల్లో ఎక్కిరిచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఐ ఫేస్ దాట్. సో నాకు ఒక్కసారిగా అది గుర్తుకొచ్చింది అనమాట. ఎందుకంటే మా అక్క చాలా ఫేర్ అది, అండ్ నేను దాంతో కంపేర్ చేస్తే కొంచెం డార్కిష్ టింజ్లో వస్తాను. సో చిన్నప్పుడు గుర్తుంది, కానీ నాకు తర్వాత కాలేజ్లో కానీ వర్క్ చేసేటప్పుడు నెవర్ డిడ్ ఐ ఫేస్ దిస్ కాంప్లెక్షన్ మీద, నీ కాంప్లెక్షన్కి ఇది సూట్ కాదు అన్నది నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. అండ్ నౌ వెన్ ఐ హియర్, ఇన్ని సంవత్సరాలైనా కూడా రంగు గురించి మాట్లాడుతున్నావా మనము అంటే మన బాడీ కాంప్లెక్షన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. అసలు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసేదేమో వాళ్ళ మదరో పిన్నో ఎవరో వాళ్ళు యాక్సెప్ట్ చేయనీయలేదు. ఐ వాజ్ లైక్ ఒక్క నిమిషం నాకు అర్థం కాలేదండి, ఎందుకు మనకి ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఫేర్ స్కిన్కి ఇప్పటికీ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. తెల్లగా ఉంటేనే అందం అంటాం. బ్యూటీ ఈజ్ నాట్ బీయింగ్ ఫేర్, బ్యూటీ ఈజ్ మన ఫీచర్స్ అన్నీ ఎంత అందంగా ఉంటున్నాయో అది బ్యూటీ అంటే. కానీ తెల్లగా మన దృష్టిలో ఏంటంటే తెల్లగా ఉంటే చాలు అందంగా ఉన్నారు అని. అండ్ దాట్ ఈజ్ రిడిక్యులస్. అది ఎప్పటికి పోతుందో నాకు తెలియదు, కానీ పోదు కూడానండి. బికాజ్ మనకి ఆ అబ్సెషన్ పట్టుకుపోయింది. మనకి ఎంత అబ్సెషన్ పట్టుకుపోయింది అంటే ఆఖరికి మన దేవతల్ని కూడా మనం తెల్లగానే చూడటం ప్రిఫర్ చేస్తాం. కృష్ణుడు నల్లటివాడు అంటే మనం నలుపు రాయితో ఇంప్లై చేసుకోవట్లేదు ఆయన్ని నీలం రంగులో ఇంప్లై చేసేసుకుంటున్నాం. సో వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ డార్క్ కాంప్లెక్షన్ క్యాన్ బీ బ్యూటిఫుల్. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ దిస్ మైండ్ సెట్. ఒకసారి ఆలోచించండి, నల్లగా ఉంటే అందంగా ఉండరా? డార్క్ కాంప్లెక్షన్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఇన్ వాట్ వే? ఎవరు చెప్పెట్టారు ఈ బ్యూటీ స్టాండర్డ్స్? ద కాస్మెటిక్స్ కంపెనీస్ టు మేక్ దేర్ సేల్ ఇవి పెట్టినాయండి. అండ్ వీఆర్ హ్యాపీలీ బయింగ్ ఇన్ టు ఇట్. సో ఒక్కసారి ఆలోచించండి. అండ్ వీలైతే మీ చుట్టుపక్కల ఎవరైనా డార్క్ కాంప్లెక్షన్ పీపుల్ ఉంటే వాళ్ళ మొరాల్ బూస్టప్ అయితే చేయండి, కానీ తగ్గించకండి. ఈ కలర్ నీకు సూట్ అవ్వదు, సూట్ అవ్వలేదు, సో వాట్ అండి, వేసుకుంటారు, వాళ్ళకి నచ్చింది వేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఫేర్గా ఉన్న వాళ్ళకి ప్రతి కలర్ సూట్ అవుతుందా? దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వాళ్ళకు కూడా కొన్ని కలర్స్ చాలా ఆడ్గా ఉంటాయి, కానీ వాళ్ళు తెల్లగా ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ దిస్ ఇన్హెరెంట్ యాక్సెప్టెన్స్ టువర్డ్స్ దెమ్. అది నాకు నచ్చలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ దిస్. అండ్ ఇది చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకున్నాను, బట్ నాకు ఎక్కడో కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం హెసిటేట్ చేస్తాను మాట్లాడటానికి. దిస్ ఈజ్ అనదర్ సచ్ థింగ్, బట్ టుడే ఐ కుడెంట్ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, సో ఐ థాట్ ఐల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను తులసమ్మని అయితే మొత్తం సెట్ చేసేసుకున్నానండి. అండ్ ఐ ఫీల్ సో నైస్. ఈ టేబుల్ యాక్చువల్లీ శ్లోకాకి ఫస్ట్ స్టడీ టేబుల్. సో ఇది నేను హైదరాబాద్ 2014లో మా ట్రాన్స్ఫర్ అయిందండి ఫస్ట్. అప్పటి నుంచి క్యారీ చేస్తూనే ఉన్నాను. అండ్ దీన్ని డిస్కార్డ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. ఇట్స్ అ మెమరీ, ఇట్స్ అ వెరీ గుడ్ మెమరీ. సో దీన్ని నేను రీపర్పస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్లా తులసి కోట దగ్గర పెట్టుకున్నాను. జనరల్లీ నేను తులసి కోట ఎప్పుడు ఈ టేబుల్ మీదే పెట్టుకుంటాను. అండ్ పాత ముగ్గు డిజైన్స్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాంబేలో వానలకి వెలిసిపోయినాయండి. సో అవన్నీ తీసేసి చక్కగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి క్లీన్ చేసేసాను. టేబుల్ అంతా స్క్రబ్ చేశాను. దాని తర్వాత ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసి, అండ్ ఈ ముగ్గు బార్డర్స్, ఈ ముగ్గులు
నేను చెన్నై వెళ్ళాను కదండి లాస్ట్ దివాళీ టైంలో. అప్పుడు తెచ్చుకున్నానమాట చెన్నైలో. సో ఆ ముగ్గు బార్డర్స్ అవన్నీ నేను ఇప్పుడు యూస్ అయితే చేసుకున్నాను. యాక్చువల్లీ బాంబేలో నేను సెట్ చేసుకుందాము అనుకున్నాను. కానీ అక్కడ ఏంటంటే ఓపెన్ బాల్కనీ అయ్యేసరికి తులసి కోట పెట్టినా కూడా పావురాలు వచ్చి చాలా చండాలంగా చేసేసినాయి. సో అసలు మూడే వచ్చేది కాదండి నాకైతే అక్కడ డెకరేట్ చేసుకుందాము అనేసి. సో ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం లేదు కాబట్టి చక్కగా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఆ బుడ్డి టెరకోట దీపం ఉంది చూడండి, అది 50 రూపీస్ అనేసి మొన్న సంతలో తెచ్చుకున్నానండి. సో ఐ థాట్ అవి పెట్టుకుందాము అనేసి. అండ్ నందీశ్వర్లు, ఆ బుడ్డి నందీశ్వర్లు మాత్రం శ్రీశైలం నుంచి మైతూ తెచ్చింది నా కోసం నా ఫ్రెండ్. సో అవన్నీ పెట్టుకొని ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. అండ్ నాకైతే చాలా నచ్చిందండి నా తులసి కోట. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇదంతా పని చేసేసరికి మాత్రం నిజంగా అసలు అనుకోలేదు ఐ విల్ డూ సో మచ్ ఆఫ్ వర్క్ టుడే అని. కానీ ఇది ఫినిష్ చేసినాక మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది ఖాళీగా కూర్చుంటే కూడా వస్తుందేమోనండి, కానీ ఇవాళ మాత్రం నాకు నచ్చిన పని చేసుకున్నాను కాబట్టి, అంటే తులసి కోటని సెట్ చేసుకున్నాను. అండ్ ఇట్ ఫీల్స్ సో పాజిటివ్. నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఎస్, యూ మైట్ కాల్ మీ ఆర్థడాక్స్, బట్ ఐ యామ్ ప్రౌడ్లీ ఆర్థడాక్స్ ఇన్ దాట్ వే. అండ్ ఇంకా ఆ పని అంతా అయిపోయినాక సరే గీజర్ ఆన్ చేసుకొని ఈ లోపల క్విక్గా శ్లోక రూమ్లోకి వచ్చాను, దాని బెడ్ సెట్ చేద్దాము అనేసి. యాక్చువల్లీ ఆ బాల్కనీ అంతా సెట్ చేశానండి. అంటే కొంచెం ఆ గ్లాస్ దగ్గర అంతా ఐ ఎన్షూర్ దట్ ఏ ప్లాన్స్ ఉండాలి ఏవి ఉండద్దు అన్నది సార్ట్ అవుట్ చేశాను. అండ్ ఐ ఫీల్ సో నైస్ ఆఫ్టర్ సీయింగ్ మై బాల్కనీ, ద న్యూ లుక్ ఆఫ్ మై బాల్కనీ. ఇంకా స్నానం అయితే చేయాల్సిందేనండి. వైజాగ్లో కొంచెం పని చేసినా కూడా మనకి భయంకరమైన స్వెట్టింగ్ అయితే ఉంటుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ ఫ్రెషన్ అప్ అయ్యే ముందు శ్లోక రూమ్ కూడా ఒక్కసారి సెట్ చేసేస్తున్నాను, సో దాట్ ఐఎమ్ రిలాక్స్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. సో దీంతో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీలైతే హైప్ చేయండి వీడియోని. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.